హలో అండి, నేను ఈరోజు సురేఖ టేస్టీ ట్రీట్స్లో మామిడల్లం పచ్చడి చేయబోతున్నానండి. ఇది టేస్ట్ మాత్రమే కాదండి, ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, గ్యాస్ తగ్గిస్తుంది, తర్వాత ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. అందుకని తప్పకుండా మనం ఇది ఇప్పుడు బాగా విరివిగా దొరుకుతుందండి. తప్పకుండా ఇది తయారు చేసుకొని మన ఇంట్లో పెట్టుకోవాలి. సంవత్సరం అంతా కూడా చక్కగా నిలువ ఉంటుంది. దీనికోసం ఇక్కడ నేను ముందుగా ఒక పావు కేజీ మామిడల్లాన్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కొని నీరంతా పోయే వరకు తుడుచుకొని దాన్ని కాసేపు ఒక గంట సేపు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నానండి. మామిడల్లం అంటే అల్లంలాగే కనిపిస్తుంది. దాన్ని ఇలా తుంచినట్టయితే దాని లోపల సువాసన అనేది మామిడి వాసన వస్తుందండి. అలాగే దాని పులుపు కానీ వాసన కానీ మామిడిని పోలి ఉంటుంది. అందుకనే దీన్ని మామిడల్లం అని అంటారు. వీటిలో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయండి. ఇలా కడిగి తుడిచి పెట్టుకొని ఆరబెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాని పైన ఉన్న తొక్కునంతా కూడా చాకుతోటి గీరేసుకోవాలి. ఈలోపు ఒక పని చేద్దామండి. ఒక 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని శుభ్రంగా గింజలు అవి లేకుండా చూసుకొని తీసుకోండి. ఇప్పుడు దాన్ని కొద్దిగా ఒక గ్లాసు నీళ్లు తీసుకొని అందులో వేసుకోవాలి. దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. చక్కగా ఒక మరుగు మరగాలి. ఈ లోపల మనము మామిడల్లానికి చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాము. చూడండి, ఈ విధంగా చెక్కు తీసుకోవాలి. చాకుతోటి ఇలా గీరినట్టయితే పైన ఉన్న చెక్కు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ మామిడల్లం పచ్చడి ఓన్లీ అన్నంలోకి మాత్రమే కాదండి, ఇడ్లీలోకి, దోశల్లోకి, అలాగే ఉప్మా ఇలాంటి టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టినటువంటి చింతపండు ఏదైతే ఉందో అది మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారడానికి పక్కకు పెట్టేసుకున్నాను. ఈ లోపల మనము ఈ తరిగి పెట్టుకున్న పావు కేజీ మామిడల్లానికి ఒక 2 వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. వాటికి చక్కగా పొట్టు తీసేసి పెట్టుకోవాలి. ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి, పేస్ట్ అనేది మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ సుమారు ఒక 50 గ్రాముల దాకా పల్లి నూనె తీసుకున్నానండి. పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ బాగుంటుంది. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను, ఒక ప్యాన్లో వేసుకొని అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మామిడల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, దీన్ని సన్నటి సెగ మీద నెమ్మదిగా వేయించుకోవాలి. హైలో పెట్టి అస్సలు వేయించకండి, సన్నటి సెగ మీద మాత్రమే వేయించుకున్నట్టయితే చక్కగా పచ్చి వాసన అన్నది లోపల నుంచి పోయి మంచి రుచి వస్తుందండి. మీరు తప్పకుండా సన్నటి సెగ మీదనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే ఒక 100 గ్రామ్స్ చింతపండు ఉడికించి పెట్టుకున్నాం కదండి, దానిలో ఇంకొక 100 గ్రాములు బెల్లాన్ని వేసుకొని చక్కగా కలుపుకొని మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను బెల్లాన్ని వేసేసుకుంటున్నానండి. అప్పుడు కొద్దిగా ఆ వేడికి కరుగుతుంది కదా, అప్పుడు మిక్సీ జార్లో ఈజీగా తిరుగుతుందని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ బెల్లాన్ని వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకుంటున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోండి. చూడండి, మామిడల్లం పేస్ట్ కూడా చక్కగా వేగిపోయిందండి. ఇంతకుముందు ముద్దలాగా ఉండేది, ఇప్పుడు కొంచెం పొడిగా అయ్యింది, అంటే మంచిగా వేగిపోయినట్టు అనమాట. ఇప్పుడు మనం ఏదైతే చింతపండు గుజ్జుని గ్రైండ్ చేసి పెట్టుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. మరొక 2 నిమిషాలు దాన్ని చక్కగా ఇలా ఫ్రై చేసుకోండి. ఇంక ఇక్కడ నేను స్టవ్ ఆపేసానండి. స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 50 గ్రాముల దాకా ఉప్పు తీసుకున్నాను. ఆ ఉప్పుని అందులో వేసేసుకొని బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా కారం వేసుకుంటున్నానండి. ఇలా పర్ఫెక్ట్ మనం వేసినటువంటి బెల్లానికి, ఉప్పుకి అన్నిటికీ కూడా ఇది పర్ఫెక్ట్ కొలతండి. మీరు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి ఇదంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి. స్టవ్ వెలిగించి లేదండి, ఆ వేడికే అన్నీ సమానంగా కలిసిపోతాయి. మనం వేసినవన్నీ కూడా చక్కగా పచ్చడికి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోండి. ఎక్కడ ముద్దలు లేకుండా చక్కగా కలుపుకోండి. తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ మెంతుల్ని చక్కగా సన్నగా వేయించుకున్న తర్వాత
పొడిలాగా చేసి పెట్టుకున్నానండి. దీన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇది కూడా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో పోపు వేసుకోవాలండి. పోపు కోసము వేరే మూకుడు పెట్టుకున్నాను. ఇందులో ఇంకొక 50 గ్రాముల పల్లి నూనె వేసుకుంటున్నాను. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు చిటపటమన్న తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలని ముక్కలుగా తుంచుకొని వేసుకుంటున్నాను. అవి ఒకసారి మంచిగా వేగిన తర్వాత అందులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ తర్వాత కొంచెం కచాపచా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు వేసుకోండి. తర్వాత కడిగి ఆరబెట్టుకున్నటువంటి కరివేపాకు కొద్దిగా వేసుకోండి. వేసుకొని అన్నీ మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఆ పోపు అంతా కూడా చక్కగా చల్లారనివ్వండి. కొద్దిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము ఏదైతే పచ్చడి రెడీ చేసి పెట్టుకున్నామో అందులో వేసేసుకోండి. అదంతా కూడా వేసిందంతా కూడా చక్కగా కలుపుకోండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది నేను ఇందాకనే చెప్పాను కదా, ఇది టిఫిన్లలోకి, అన్నంలోకి, అన్నిట్లలోకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా చేసి పెట్టుకుంటే ఒక సంవత్సరం దాకా చక్కగా నిలవ ఉంటుంది. మంచిగా ఒక గాజు సీసాలోకి తీసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. తర్వాత మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి మంచి రెసిపీస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తాను.